వస్తూ ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్ అంటే ఏంటి? మోషన్ ఫ్రీగా కాని వాళ్ళకనమాట. అయితే అలోపతి టాబ్లెట్స్ వేయటం వల్ల మనకి చిన్న పేగులో గట్ బ్యాక్టీరియా అనేది ఒకటుంటుంది. ఆ గట్ బ్యాక్టీరియా ఎవరైతే అలోపతి మెడిసిన్స్ కంటిన్యూషన్‌గా వాడుతూ ఉంటారో, ఎక్కువగా వాడుతూ ఉంటారో, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారో, వాళ్ళకి ఆ గట్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. గట్ బ్యాక్టీరియా చనిపోతే మంచిదే కదా సార్! మనకి చాలా మంచిగా ఉంటుంది గదా! అని చాలామంది అనుకుంటారు. గట్ బ్యాక్టీరియా చనిపోయిందనుకోండి ఏమవుతుందో తెలుసా మనకి? గట్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనం తీసుకునే ఆహారంలో గానీ, పీల్చే గాలి ద్వారా గానీ, మనం తాగే వాటర్ ద్వారా గానీ, ఏదైనా బ్యాక్టీరియా మనకి చెడు కలిగించే బ్యాక్టీరియా లోనకొచ్చినప్పుడు, వాటిని తినేస్తూ ఉంటదనమాట. మన కడుపులోకెళ్ళినప్పుడు వాటిని తినేస్తూ ఉంటది. వాటిని తినేయటం వల్ల అవి మనకి చెడు కలిగించలేవు. అంటే గట్ బ్యాక్టీరియా ఈజ్ మంచి బ్యాక్టీరియా. మనకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఉన్నంత కాలం మనకి మోషన్ ప్రాబ్లమ్ గానీ, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, అలాగే కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాలేంది చాలా రకాల సమస్యలకి అది చెక్ పెడుతుందన్నమాట. కాబట్టి ఆ గట్ బ్యాక్టీరియా అనేది ఉండాలి మన బాడీలో. ఆ గట్ బ్యాక్టీరియా ఎందుకు చనిపోతుందయ్యా అంటే ఎక్కువగా అలోపతి టాబ్లెట్స్, స్టెరాయిడ్స్ వాడటం వల్ల. కాబట్టి అలాంటి గట్ బ్యాక్టీరియాని ఇది ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్ ఆయుర్వేదిక్ కాబట్టి డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ కాబట్టి మనది ఇది వాడటం వల్ల దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, దానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా దీని పని ఇది చేసుకుంటదన్నమాట. అదే బయట టాబ్లెట్స్ వాడితే దానికి గూడా సమస్యలు తలెత్తిస్తుందనమాట. వాటిని గూడా చంపేస్తుంది. దానివల్ల మనం వాడే టాబ్లెట్స్ వల్ల ఉ ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదనమాట. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం గావాలంటే ఇప్పుడు షుగర్‌కి మెడిసిన్ వాడుతూ ఉంటాం. షుగర్‌కి వాడే మెడిసిన్స్ వల్ల మనకి తల కాడ్నుంచి తీసుకుంటే హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఐ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నరాల వీక్‌నెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బోన్స్ వీక్‌నెస్ ఉంది. అలాగే బాడీ అంతా కూడా నీరసంగా ఉంటుంది. డైజెషన్ ఎక్కువగా అవ్వడం లేదా తక్కువ అవ్వడం. అలాగే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అలాగే కిడ్నీ సమస్యలు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే లివర్ సమస్యలు, అలాగే సెక్సువల్ ప్రాబ్లమ్స్, అలాగే బోన్స్ వీక్ అయిపోయి బాడీ పెయిన్స్ విపరీతమైన, అలాగే స్కిన్ అలర్జీస్ ఇలాంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. కాలిగోరు కాడ్నుంచి తల వెంట్రుకల వాటికి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్క షుగర్‌ని కంట్రోల్ చేయడం కోసం ఇన్ని రకాల సమస్యలు మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ యొక్క ఫ్రెష్ మార్నింగ్ మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళు అలోపతి టాబ్లెట్స్ వాడటం వల్ల ఇన్ని రకాల సమస్యలు తెచ్చుకుంటా ఉంటారనమాట. కాబట్టి వాటన్నిటితో పోలిస్తే మంది 100% ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ద బెస్ట్ ప్రొడక్ట్. అది. అందుకని మనం ఇది సహసిద్ధంగా అని మనం ఒక పదం రాయటం జరిగింది. అలాగే ఇది మనం ప్రతిరోజు 3 పూటలా తినే ఆహారం ద్వారా వచ్చే వ్యర్థాలను బయటికి పంపిస్తంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనల్ని రిఫ్రెష్ చేస్తుందన్నమాట. 3 పూట్ల "ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? మేము ఏడ తింటున్నాం సార్, ఒక్క పూటే తింటున్నాం సార్" అనేవాళ్ళు చాలామందున్నారు. "లేదు సార్ 2 పూటల మటికి తింటున్నాం" అనేవాళ్ళు చాలామందున్నారు. "లేదు సార్ 3 కాదు 4 పూటలు కూడా మేము తింటాం" అనేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ యొక్క డైజెషన్ బట్టి, అలాగే వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి కూడా వాళ్ళు ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట అంతే. కాబట్టి ఈ ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్స్ వాడటం వల్ల మన బాడీలోకొచ్చే వ్యర్థాన్ని బయటికి పంపించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వ్యర్థం బయటికి వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక 3 కేజీలు, 4 కేజీల దాకా వేస్ట్ పదార్థాలు వస్తా ఉంటాయి. ఇప్పుడు మనం కర్రీ చేయాలనుకోండి, టమాటా కర్రీ చేయాలి. అందులోంచి వేస్ట్ తీస్తామా లేదా? ఆనియన్స్ ఏస్తాము, కరివేపాకేస్తాము, కొత్తిమీరేస్తాం. ఇవన్నీ ఏసినప్పుడు వేస్ట్ పదార్థాలొస్తాయి కదా! అవన్నీ. అలాంటివి అలాగే ఒక నెల రోజుల పాటు ఇంట్లో పెట్టుకున్నామనుకోండి ఏమవుతుంది? దుర్వాసనొస్తుంది. పాడైపోతుంది. అందులో బాక్టీరియా ఫార్మ్ అవుతుంది. దానివల్ల మనకి సమస్యలు గూడా వస్తా ఉంటాయన్నమాట. అలాగే మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థము 24 అవర్స్‌లో బయటికి వెళ్ళకపోతే మనకి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మీకు లాస్ట్ టైమ్ గూడా చెప్పాను అలో డైజెస్ట్ గురించి చెప్పేటప్పుడు. బాడీలో ఏదైనా స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే గ్యాస్ ప్రాబ్లమ్ గాని, అరుగుదల సమస్యలు గాని వచ్చాయి అంటే ఇక దాని వల్లే మనకి బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ అన్ని రకాల సమస్యలు మనకి తలెత్తుతాయన్నమాట. కాబట్టి ఎప్పుడు గూడా స్టమక్ భాగాన్ని చాలా క్లీన్‌గా పెట్టుకోవాలి. డస్ట్‌బిన్ ఎప్పుడు క్లీన్‌గా ఉండాలి. ఎప్పుడు గూడా ప్రతిరోజు దాన్ని తీసి పడేస్తా ఉండాలి. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలాగే మన బాడీకి డస్ట్‌బిన్ మన పొట్టే అన్నమాట. కాబట్టి ఆ డస్ట్‌బిన్‌ని చాలా బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం.
అలాగే మనకి ఇది అరుగుదల సమస్యలు తలెత్తకుండా చూస్తుంటది. చాలా మందికి కొంచెం తినగానే వేక్ వేక్ అంటా ఉంటారు. కానీ తినాలనిపిస్తూ ఉంటది. కానీ తినలేరు, తింటే అరిగించుకోలేరన్నమాట. అలాంటి సమస్యలకు గూడా ఇది ఒక చక్కని పరిష్కారంగా మనకి చూయించబడుతుంది. ఇది మనకి గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా ఆపటంలో చాలా బాగా సహాయపడుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? మోషన్ ఫ్రీ అవ్వకపోతే మలం బాడీలో ఉండిపోయి, దానివల్ల బాడీ హీట్ పెరిగిపోయి గ్యాస్ ఫార్మ్ అయిపోతుందన్నమాట. గ్యాస్ ఫార్మ్ అయిందంటే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల చాలా రకాల సమస్యలున్నాయి. కాబట్టి వాటికి చెక్ పెట్టడంలో మన ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్ అనేది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఈ వయసులో చిన్న వయసులో ఒకప్పుడు ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వాళ్ళకి మాత్రమే మోషన్ ప్రాబ్లమ్ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా మోషన్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఎందుకనంటే మొత్తం కూడా బేకరీ ఫుడ్స్, బేకరీ ఐటెమ్స్, కల్తీ ఫుడ్ తీసుకోవటం వల్ల. తర్వాత పెద్దగా వాళ్ళు శారీరక వ్యాయామం చేయకపోవటం వల్ల, ఆడుకోకపోవటం వల్ల. ఒకప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చామంటే బుక్స్ పడేసేసి మళ్ళా నైట్ 7 దాకా ఆడుకుంటానే ఉండేవాళ్ళం మట్టిలో. కాళ్ళకు కూడా చెప్పులుండేవి కాదు. ఇప్పుడు చూస్తే అస్సలు వాళ్ళు ఇంట్లోంచి బయటకొచ్చే పరిస్థితే లేదు. స్కూల్ నుంచి రాగానే, కాలేజీ నుంచి రాగానే ఇంట్లో. అలాగా వాళ్ళకేదైనా సబ్జెక్టులుంటే పాపం ఎప్పుడు హోంవర్క్‌లు ఉంటా ఉంటాయి. వాటిని రాసుకుంటా ఉంటారు. తర్వాత ఒక గంట సేపు టీవీ చూడటమో, ఫోను చూడటమో చూస్తారు. తర్వాత పడుకుంటారన్నమాట. ఇంక ఇదే రొటీన్ అయిపోయింది వాళ్ళకి అది. అలాగే కడుపు మనకి కడుపుబ్బరం వలన కలిగే సమస్యలు. అంటే కడుపుబ్బరం అంటే చాలామంది ఆహారం తిన్న తర్వాత ఇలాగ పొట్ట సాగిపోతూ ఉంటదన్నమాట. ఉబ్బిపోతూ ఉంటది. అలాగే కొంతమంది ఇంట్లో కొంచెం ఎక్కువ ఫుడ్ తిన్నా లేదా ఫంక్షన్ ఫుడ్‌లు తిన్నా గూడా అలా కడుపుబ్బరం వస్తా ఉంటది. అలాంటి సమస్యలకు గూడా ఇది చెక్ పెడుతుందన్నమాట. అలాంటి సమస్యలు వస్తున్నాయంటే బాడీలో కొంచెం మలము అనేది సరిగ్గా వెళ్ళకపోవడము లేదా గ్యాస్ విపరీతంగా ఫార్మ్ అవ్వడము. అదనమాట. అలాంటి సమస్యలకు గూడా ఇది చెక్ పెడతా ఉంటది. ఇంకా చాలా రకాలుగా వస్తుందిలెండి కడుపుబ్బరం. మనకి ఈ సబ్జెక్ట్‌లో ఇది చెప్తున్నాం అనమాట. మనకి పేగుల కదలికను వేగవంతం చేస్తూ పేగుల్లో వచ్చే సమస్యలను నివారిస్తూ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగు కదలికలు అంటే పేగు ఎలా కదులుతుందో తెలుసా? మోషన్ అనేది ఒకసారి అలా బయటికి రావాలి అంటే పేగుల్లో స్టార్టింగ్ పార్ట్ నుంచి ఎండింగ్ పార్ట్ వాటికి రావడానికి మనకి సముద్రంలో అలలు చూస్తుంటారా మీరెప్పుడైనా? ఆ అలల్లాగా పేగులు కదులుతూ ఉంటాయన్నమాట. అలల్లాగా. అలా మూవ్‌మెంట్ ఇస్తా ఉంటది లైట్‌గా. ఆ మూవ్‌మెంట్‌కి ఆ యొక్క మలం అనేది బయటకొస్తూ ఉంటదన్నమాట. అలా మూవ్‌మెంట్ ఇవ్వాలి అంటే పేగులు ఆరోగ్యంగా ఉండాలి. పేగుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నమాట. అలాంటి మూవ్‌మెంట్‌ని వేగవంతం చేస్తూ అలాగే పేగుల్ని ఆరోగ్యంగా ఉంచటంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పేగుల్లో వచ్చే సమస్యలు ఇందాక మీకు చెప్పాను కదా! గట్ బ్యాక్టీరియా లాంటి సమస్యలు తలెత్తకుండా, అవి లేకుండా వాటిని చంపే ప్రాసెస్ లేకుండా చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పేగుపూత, పేగుమంట అక్కడ గూడా వస్తుందండి. అలాంటి వాటి వల్ల పేగు క్యాన్సర్‌లు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అది మనకి నెక్స్ట్ పాయింట్‌లో వస్తుంది చూద్దాం. అలాగే తేపులు, ఆవలింతల నుండి మనల్ని ఉపశమనం కలిగిస్తుంది. చాలా మందికి తేపులొస్తా ఉంటాయి. విపరీతంగా నైట్ 10 గంటలు పడుకున్నా కూడా తేపులొస్తానే ఉంటాయి. ఆవలింతలొస్తా ఉంటాయి. ఆ! ఈ సమస్యలు నుంచి మనల్ని ఈ ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్ అనేది చాలా బాగా దూరం చేస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రెష్ మార్నింగ్ ఎవరెవరికి ఇవ్వాలనే దాని గురించే నేను చెప్తున్నాను అంతే. మనకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల అనీజీగా ఉంటుంది. మరియు కోపం, చిరాకు పెరిగిపోతూ ఉంటాయి. వాటి నుండి మనల్ని కాపాడుతుంది. మనకి మోషన్ ఫ్రీగా అవ్వకపోతే ఏమవుతుందంటే అనీజీగా ఉంటుందన్నమాట. ఊరికే హైరాణ పడిపోతా ఉంటాం. కోపం, చిరాకు ఇవన్నీ పెరిగిపోతా ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి. కొంతమందికి మోషన్ అవ్వలేదంటే గనుక బాడీ అంతా కూడా అలర్జీస్ కూడా వస్తా ఉంటాయి. ఈ సమస్యలన్నిటిని గూడా ఇది పక్కన పెడుతుంది. వాడటం వల్ల. మనకి నిద్ర సమస్య నుండి కూడా కొంత మేరకు చాలా మందికి మోషన్ ఫ్రీగా అవ్వకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదన్నమాట. ఎందుకంటే బాడీ హీట్ పెరుగుతుంది కదా! బాడీ హీట్ పెరగటం వల్ల మనకి ఏసీ ఏసినా, ఫ్యాన్ ఏసుకున్నా కూడా మనకి చెమట విపరీతంగా పోస్తూ ఉంటది. స్కిన్ అనేది పొడిబారుతూ ఉంటదన్నమాట. అలాంటి ఈ సమస్యల్లో ఉండే వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది వాడటం వల్ల చాలా వాటికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
మనం వాతం వలన కలిగే రకరకాల నొప్పులు ఉపశమనం. చాలా మంది ఈ వాత నొప్పులు అంటే తెలియదు. వాత నొప్పులు అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం వల్ల బాడీ అంతా కూడా టైట్ అయిపోతుంది. నరాలంతా కూడా టైట్ అయిపోతాయి. దానివల్ల మనం కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాటిని వాతం నొప్పులు అంటాం మనం. అలాంటి నొప్పులకు కూడా ఇది బాగా చెక్ పెడుతుందన్నమాట. కాబట్టి బాడీ పెయిన్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే. మలబద్ధకం వలన కలుగు పైల్స్, ఫిస్టులా మరియు ఫిషర్స్ వంటి సమస్యల నుండి కూడా ఇది మనల్ని కాపాడుతుంది. చాలా మందికి ఫిస్టులా, ఫిషర్స్ అలాగే పైల్స్ అంటేనే అన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ అందులో మనకిక్కడ పైల్స్‌లోనే ఇన్ని రకాల ఉంటాయి. మళ్ళీ ఇందులో కూడా మళ్ళా బ్లీడింగ్ అవుతా ఉంటది. అలాంటి వాళ్ళకి కూడా వాటికి కూడా ఇది చాలా వాటికి చెక్ పెడుతుంది. మలబద్ధక సమస్యల వల్ల వచ్చు నోటి దుర్వాసన. మలబద్ధకం అవ్వకపోతే అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోతే వాళ్ళు మనం మాట్లాడే మాట పొట్టలో నుంచి గాలి, నేను జోక్‌గా ఏం చెప్పట్లేదు. సీరియస్ గానే చెప్తున్నాను. ఎందుకంటే మనకి సమస్య ఎంత పెద్దదో అవతల వాళ్ళకే తెలుస్తుంది. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఈ యొక్క ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్‌ని ప్రిఫర్ చేసుకోండి. అలాగే చేయండి. ఎందుకంటే మీరు పార్ట్నర్ చెప్తే వాళ్ళు తొందరగా వింటారు. ఆ టాబ్లెట్‌ని వాడతారు. ఇది మోషన్ ఫ్రీ అవ్వకపోవటం వల్ల వచ్చు స్కిన్ ఎలర్జీస్‌ని దూరం చేస్తుంది. ఇంకా మనం చెప్పుకున్నాం. ఏంటంటే మోషన్ సరిగా అవ్వలేదనుకోండి, ఒక్కరోజు గనక మోషన్‌కి వెళ్ళకుండా ఉండండి. బాడీ అంతా కూడా ఎలర్జీస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఎలర్జీస్ జిలపుడతా ఉంటది. చాలా ఇచ్చింగ్ వస్తా ఉంటది. విపరీతమైనటువంటి ఇచ్చింగ్ వస్తా ఉంటది. అలాంటి వాళ్ళకి ఇది చక్కని పరిష్కారం. చాలా మంది దానికోసం ఇంజెక్షన్‌లు, టాబ్లెట్స్ అలాగే రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యం మోషన్‌ని బయటికి పంపించడం అంట. అది చేయగలిగితే చాలు అన్నిటికి చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి కాబట్టి వీటి వలన పేగు క్యాన్సర్‌కి దూరంగా ఉంచుతుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ టాబ్లెట్‌లో మనకి పేగు ద్వారా వచ్చే క్యాన్సర్స్‌ని నివారించడంలో చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఇది అల్సర్‌లను దూరం చేస్తుంది. అల్సర్స్ అంటే మీకు తెలుసు కదా! ఆస్తమా పేషెంట్లు కావచ్చు. అలాగే ఇప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గట్లేదండి, డైజెషన్ ప్రాబ్లమ్ తగ్గట్లేదండి అంటే ఎండోస్కోపీ చేస్తారు. కెమెరాని పంపిస్తూ ఉంటారు నోటి ద్వారా. మొత్తం పేగులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. లోన చిన్నగా అల్సర్‌లు ఉన్నాయండి. అల్సర్‌లు అంటే ఏం లేదు, పేగు పూత. అంటే పేగుల మీద చిన్న బబుల్స్ లాగా లేకపోతే ఒక రచ్చలాగా, పుండులాగా ఇలాగ వస్తూ ఉంటదనమాట. వాటిని అల్సర్స్ అంటా ఉంటారనమాట. అవి వచ్చాయనుకోండి, మీరు వాటర్ తాగినా కూడా మంటొస్తా ఉంటది. విపరీతమైన మంటొస్తా ఉంటదనమాట. ఆ మంటని కూడా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా దూరం చేయడానికి ఒక 50% మనకి సపోర్ట్ చేస్తుందనమాట ఇది. అలాగే మన పొట్ట భాగంలో ఎలాంటి వేస్ట్ పదార్థాలు నిల్వ ఉండకపోవటం వలన మన బాడీలో వేడి పెరగకుండా నివారించవచ్చు. అదే మనకి చెప్పాను కదా! ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే, మన బాడీలో వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉండటం వల్ల, మన బాడీ ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. దానివల్ల చాలా చక్కగా మన ఆరోగ్యంని మనం కాపాడుకుంటాం అనమాట. ఇంక్లూడింగ్ గ్యాస్ ట్రబుల్‌తో సహా. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్డు కల్తీగా ఉండటం వల్ల అన్నీ అలాగా. అలాగే వ్యాయామం సరిగ్గా లేకపోవటం వల్ల, అలాగే ఎక్కువ ఆలోచనలు ఉండటం వల్ల అదనమాట. కాబట్టి వాటన్నిటిని నివారించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మన జీర్ణ వ్యవస్థకు సమస్యలు తలెత్తకుండా చూసుకుంటూ మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థకి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ప్లస్ జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్ అనేది సూపర్‌గా పనిచేస్తుంది సార్. సూపర్‌గా పనిచేస్తుంది. అలాగే మొత్తం మీద మన పొట్ట భాగంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉంచుతూ ప్రతిరోజు ఉత్సాహవంతమైనటువంటి రోజుని మనకు అందిస్తుంది. అర్థమైందా? మనకి అందుకనే దీన్ని ఫ్రెష్ మార్నింగ్ అన్నారన్నమాట. ప్రతిరోజు కూడా ఉత్సాహవంతమైన రోజుని మనకు అందిస్తుందన్నమాట. సూపర్ ప్రొడక్ట్ అన్నమాట. కాబట్టి ఈ టాబ్లెట్‌ని ఎలా వాడాలి ఏంటనేది ఒక్కసారి చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కానీ లేదా పాలతో కానీ, గుర్తుపెట్టుకోండి, నీరు కానీ పాలతో కానీ 1 లేదా 2 టాబ్లెట్లు వేసుకోవాలి.
చాలా మంది సరే ఈ టాబ్లెట్ వేసుకున్నా కూడా ప్రాబ్లం తగ్గట్లేదు సార్ అన్న వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకోండి. అంటే ప్రాబ్లం సీరియస్‌గా ఉంటే గనక 2 టాబ్లెట్లు వేస్తే కొంతకాలం ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఒక టాబ్లెట్‌లోకి వచ్చేసేయొచ్చు. ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి మనం గుర్తించండి, మీరు ఈ టాబ్లెట్ ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదు అన్న వాళ్ళకి 2 టాబ్లెట్లు మనం ఇవ్వొచ్చన్నమాట. డబుల్ డోస్ ఇస్తే మనకి, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఎన్నో నెలల నుంచి ఉంది. మనం ఏదో ఒక టాబ్లెట్ ఇస్తే వెంటనే పోతుందని అనుకోవటం మనకు కూడా ఒక చిన్న భ్రమలాగా అవుతుందన్నమాట. కాబట్టి 2 డబుల్ డోస్ ఇస్తే, ఎందుకంటే ఇది అలోపతి టాబ్లెట్స్ కాదు కదా! డోస్ పెంచినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.